అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం ఎపిసోడ్ 166 అర్ధరాత్రి గోడ దూకితే. ఇక స్టోరీకి వెళ్తే, యువన్ ఎదురుగానే దాత్రి తన తల్లిని తిట్టడంతో యువన్ కోపంగా, మా మమ్మీ గుడ్, నువ్వు చాలా బ్యాడ్ అని అన్నాడు. ఆ మాట వినగానే దాత్రి కోపంతో తన ఎదురుగా ఉంది ఒక చిన్న పిల్లాడన్న సంగతి కూడా మర్చిపోయి యువన్ను తన శత్రువుని చూసినట్టు చూస్తూ, మీ అమ్మ నిజంగా ఒక నక్క, నా అక్షయను మోసం చేసి లాక్కుంది. అసలు అంత పెద్ద ఫ్యామిలీలో ఉండడానికి నీకు మీ అమ్మకి ఏం అర్హత ఉంది? మీ స్థాయి ఏంటో మీకు తెలియదు, కానీ ఇప్పుడు మీ అమ్మకి అన్నీ తెలిసేలా చేస్తాను అని ఆవేశంగా అంది. ఆమె మాటలన్నీ యువన్కి పూర్తిగా అర్థం కాకపోయినా దాత్రి తన తండ్రిని ఇష్టపడుతుందని ఆమెను చూసిన మొదటి రోజే యువన్కి తెలిసిపోయింది. అందుకే ఆమెకు తన తల్లి అంటే ఇష్టం లేదని అర్థం చేసుకున్నాడు. అప్పుడు దాత్రి మళ్ళీ మాట్లాడుతూ, అసలు మీ అమ్మ మా మధ్యలోకి రాకపోయి ఉంటే ఇప్పటికే మాకు ఎప్పుడో పెళ్ళి అయిపోయి ఉండేది. కానీ ఆమె వల్ల నేను ఇప్పటికీ పెళ్లి కాకుండా అక్షయ్ కోసం ఎదురు చూడాల్సి వచ్చింది అని అంది. ఆ మాటలు చెప్తున్నప్పుడు ఆమె కళ్ళు ఎర్రగా మారి భయంకరంగా కనిపించాయి. ఆమె ముఖం అసూయతో నిండిపోయింది. ఆమెను అలా చూసిన యువన్ కూడా కోపంగా, నువ్వు చాలా చెడ్డదానివి, కానీ మా మమ్మీ చాలా మంచిది, అందుకే మా డాడీకి మమ్మీ అంటే ఇష్టం, నువ్వు ఎప్పుడు మా మమ్మీతో కంపేర్ చేసుకోకు అని అన్నాడు. ఆ మాట వినగానే దాత్రి తన సహనాన్ని కోల్పోయి ఒక్కసారిగా నోర్ముయ్ అంటూ యువన్ చెంపపై గట్టిగా కొట్టి, ఇంకా ఎక్కువ మాట్లాడితే చంపేస్తాను అని చూపుడు వేలు చూపిస్తూ బెదిరించింది. ఆ దెబ్బకి యువన్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అయినా యువన్ ముఖంలో మాత్రం కొంచెం కూడా భయం కనిపించలేదు. కంటిలో నుంచి ఒక్క చుక్క నీళ్లు కూడా ఆమె ముందు బయట రానివ్వకుండా జాగ్రత్త పడ్డాడు. ఆ తర్వాత దాత్రి వైపు సూటిగా చూసి పళ్ళు గట్టిగా కొరుకుతూ, నువ్వు ఇంత చెడ్డదానివి, అందుకే మా డాడీకి నువ్వంటే ఇష్టం లేదు అని గట్టిగా అన్నాడు యువన్. ఆ మాటకు దాత్రి మళ్ళీ అతన్ని కొట్టబోయింది. కానీ అంతలోనే తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, చిన్నవాడివని వదిలేస్తున్నాను, అయినా ఈ పొగరు ఎన్ని రోజులు ఉంటుందో నేను కూడా చూస్తాను, గదిలో పడేసి కడుపు మాడిస్తే నువ్వే దారిలోకి వస్తావు అని అంది. నిజానికి యువన్ను కిడ్నాప్ చేసి స్నేహాను లొంగ తీసుకొని ఆమె ద్వారానే అక్షయ్ తనను పెళ్లి చేసుకునేలా చేయాలని దాత్రి ప్లాన్ చేసింది. అందుకే ఇప్పుడు యువన్ను ఏమైనా చేస్తే తన ప్లాన్ ఫెయిల్ అవుతుందని ఆలోచించిన ఆమె యువన్ వైపు సీరియస్గా చూసి, చూడు, ఇక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నించకు, పిల్లాడివి పిల్లాడిలా ఉండు అని హెచ్చరించింది. ఆ తర్వాత చుట్టూ ఉన్న తన మనుషుల వైపు చూసి, వీడు చిన్న పిల్లాడని అజాగ్రత్తగా వదిలేయద్దు, పారిపోకుండా చూసుకోవాలి, అర్థమైందా? ఏదైనా చిన్న పొరపాటు జరిగినా సరే ఆ తర్వాత జరిగేదాన్ని మీరు ఎవ్వరూ ఊహించలేరు అంటూ తన మనుషుల్ని కూడా వార్న్ చేసింది దాత్రి. దాంతో వాళ్ళంతా ఎస్ మేడం అంటూ తలూపారు. వెంటనే దాత్రి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఆ గదిలో యువన్ ఒక్కడే మిగిలాడు. గది బయట అతనికి కాపలాగా దాత్రి మనుషులు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళని చూసి యువన్కి మనసులో భయం కలిగినా దాన్ని పైకి చూపించకుండా ధైర్యం ప్రదర్శిస్తున్నాడు. మరోవైపు రాజేశ్వరి విల్లాలో యువన్ కనిపించడం లేదని తెలిసి అతని గురించి ఇన్ఫర్మేషన్ కోసం తన వాళ్ళని కాంటాక్ట్ చేస్తూనే ఉంది రాజేశ్వరి. ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదని తెలిసి ఆమె విసుగ్గా, మీరేం చేస్తారో నాకు తెలియదు, ఎలాగైనా ఆ పిల్లాన్ని కనిపెట్టండి అని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేసి చిరాగ్గా సోఫాలో కూర్చొని తన కణదలపై చేత్తో రుద్దుకుంటూ ఉంది. అప్పుడే హఠాత్తుగా ఆ ఇంట్లోకి అడుగుపెట్టాడు అక్షయ్. అకస్మాత్తుగా వచ్చిన అతన్ని చూసి రాజేశ్వరి కంగారు పడింది. దాంతో తడబడుతూ, నువ్వు ఈ టైంలో ఎందుకు వచ్చావు అని అడుగుతూనే తన ఎదురుగా నుంచున్న సర్వెంట్ వైపు కోపంగా చూసింది. ఆ కళ్ళల్లో అక్షయ్ వస్తున్నట్లు తనకు ఎందుకు చెప్పలేదు అనే ప్రశ్న ఉంది. అక్షయ్ తన తల్లి చూపుల్ని సహజంగానే అర్థం చేసుకొని, మమ్మీ, నేను వస్తున్నట్లు వాళ్ళకు చెప్పలేదు, నువ్వు అనవసరంగా కోపం తెచ్చుకోవద్దు అని అన్నాడు. దాంతో రాజేశ్వరి ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చుంది. అప్పుడు అక్షయ్ ఆ ముందున్న సోఫాలో కూర్చొని, ఏమైంది, నువ్వెందుకు టెన్షన్గా కనిపిస్తున్నావు మమ్మీ అని అనుమానంగా అడిగాడు.
ఆ ప్రశ్నకు రాజేశ్వరి తనలో తానే గిల్టీగా ఫీల్ అవుతూ తన కొడుకు కళ్ళల్లోకి చూడ్డానికి కూడా ఆమె ధైర్యం చేయలేక సైలెంట్గా కూర్చుంది. దాంతో ఆమెకు విషయం చెప్పడం ఇష్టం లేదని అర్థం చేసుకున్న అక్షయ్ ఇక మళ్ళీ దాని గురించి మాట్లాడకుండా కాసేపు అతను కూడా మౌనంగా కూర్చున్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా తల పైకెత్తి, మమ్మీ, స్నేహ ఎక్కడుందో నీకు తెలుసా అని డైరెక్ట్గా అడిగాడు. ఆ ప్రశ్న వినగానే రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అవుతూ అక్షయ్ వైపు చూసింది. స్నేహను తాను హౌస్ అరెస్ట్లో ఉంచినట్లు తెలిస్తే తన కొడుకు తనను అసహించుకుంటాడేమోనని భయపడింది రాజేశ్వరి. దాంతో ఆమె కోపంగా కళ్ళు పెద్దవి చేసి, బాగుంది అక్షయ్, ఇప్పుడు నువ్వు ఆ బిడ్డ తల్లి కోసం నీ కన్న తల్లిని కూడా అనుమానిస్తున్నావు కదా. మంచిది, నీ తల్లి ఏం చేసినా నీకోసం, నీ మంచి కోసం చేస్తుందని కూడా నువ్వు గుర్తుంచుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నీకు రెక్కలు బాగా వచ్చాయి, అందుకే నీ తల్లి చెడ్డదానిలా కనపడుతోంది. ఆమెనే అనుమానించే స్థితికి చేరుకున్నావు అంటూ నిష్ఠూరంగా మాట్లాడింది. ఆ మాటలకు అక్షయ్ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ, అలా మాట్లాడకు మమ్మీ అని అన్నాడు. కానీ రాజేశ్వరి వెంటనే అతన్ని అడ్డుకుంటూ, నేను చెప్పేది నిజమే కదా అక్షయ్, నీకిప్పుడు ఆ స్నేహ అందరికన్నా ముఖ్యమైంది. అసలు ఆమెలో ఉన్నదేంటి, దాత్రిలో లేనిదేంటి? ఆ దాత్రి నీ విషయంలో ఎంత కేర్ తీసుకుంటుంది, నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎంతగా ఆరాటపడుతోంది. నిజం చెప్పాలంటే అలాంటి అమ్మాయి దొరకడం నిజంగా నీ అదృష్టం. కానీ నువ్వు ఆమెను కనీసం పట్టించుకోకుండా ఆ స్నేహ కోసం పిచ్చివాడ్లా తిరుగుతున్నావు. ఇదంతా చూస్తూ తల్లిదండ్రులుగా మేమెంత బాధపడతామో నీకు తెలియదా అని ఆవేశంగా అడిగింది. రాజేశ్వరి మాటలు విని అక్షయ్ విసుగ్గా, ప్లీజ్ మమ్మీ అంటూ ముఖం చిట్లిస్తూ, స్నేహ చాలా మంచి అమ్మాయి. నేను ఆమె మీద మోజుతో వెనకపడ్డం లేదు. తన మీద ప్రేమతోనే ఇవన్నీ చేస్తున్నాను. అయినా నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు అని కొంచెం కోపంగా చెప్పాడు. కాని రాజేశ్వరి ఏమాత్రం తగ్గకుండా, ఏం తెలుసు నీకు? ఆమె 5 ఏళ్ల క్రితమే ఎవరికోసమో బిడ్డను కంది. ఇప్పుడు నీ బిడ్డకు తల్లవుతుంది. నువ్విదంతా ఎందుకు ఆలోచించడం లేదు? నువ్వు చేసే పనులన్నీ మన వేద ఫ్యామిలీ పరువు ప్రతిష్టలతో కూడా సంబంధం కలిగి ఉంటాయి. నువ్వు వేరొకరి బిడ్డకి తండ్రిలా మారాల్సిన అవసరం ఏముంది? నువ్వు చేసే పనులన్నిటికీ మేం మానసికంగా ఎంత బాధపడుతున్నామో తెలుసా అని ఆమె మాట్లాడుతూ ఉండగానే అక్షయ్ హఠాత్తుగా సోఫాలో నుంచి పైకి లేచి, మమ్మీ, ఇక నేను బయలుదేరుతున్నాను అని చెప్పి అక్కడి నుండి వెంటనే బయటికి వెళ్ళిపోయాడు. దాంతో రాజేశ్వరి వెళ్ళిపోతున్న అక్షయ్ వైపు కోపంగా చూసి, ఆ స్నేహ గురించి మాట్లాడితే చాలు, తల్లిదండ్రులను కూడా చూడకుండా మమ్మల్ని అవమానిస్తూ ఉన్నాడు. ఆమెను హౌస్ అరెస్ట్ చేసి నేను మంచి పని చేశాను. ఇక వీలైనంత తొందరగా దాతితో పెళ్లి కూడా చేసేస్తే ఈ సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం దొరుకుతుంది అని అక్కసుగా అనుకుంది. మరోవైపు యువన్ కోసం పరితపిస్తోంది స్నేహ. ఆ ఇంట్లో ఉన్న సెక్యూరిటీ ఎవ్వరూ ఆమె మాట వినడం లేదు. బయటికి వెళ్ళి యువన్ను వెతకమని చెప్పినా వాళ్ళెవ్వరూ పట్టించుకోకుండా ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. అదంతా గమనించిన స్నేహ వాళ్ళెవరూ తనకు హెల్ప్ చేయరని అర్థం చేసుకుంది. పైగా ఇదంతా రాజేశ్వరి ఆలోచన కూడా అయ్యుంటుందని ఆమె అనుకుంది. అయినా వెళ్ళి మరోసారి ప్రయత్నిస్తూ, నా బిడ్డను వెతకమని నీతో చెప్పాను కదా, అయినా మీరంతా ఎందుకు ఇలా కూర్చున్నారు అని అడిగింది. వెంటనే వాళ్ళలో ఒక గార్డ్ ఆమె వైపు నిర్లక్ష్యంగా చూసి, నీ పిల్లాడి కోసం మేమెందుకు వెతకాలి? అయినా నీ కొడుకును కూడా నువ్వు సరిగ్గా చూసుకోలేకపోతే నీకిక పిల్లాడెందుకు? ఇందులో మాకేం సంబంధం లేదు అని అన్నాడు. ఆ మాటలకు స్నేహకు ఒక్కసారిగా కోపం వచ్చింది. దాంతో ఆమె ఎర్రబడ్డ కళ్ళతో వాళ్ళ వైపు ఆవేశంగా చూసింది. ఆమెను అలా చూడగానే ఒక్కసారిగా వాళ్ళంతా భయంతో వెనకడుగు వేశారు. స్నేహ తన కొడుకు కనిపించలేదని బాధలో ఉండటం వల్ల ఇప్పుడు వాళ్ళతో గొడవ పడాలని అనుకోలేదు. దాంతో కోపాన్ని కంట్రోల్ చేసుకొని మౌనంగా లోపలికి వచ్చి నిరాశగా కూర్చొని యువన్ను తలుచుకొని ఏడవడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆమె ఆ ఇల్లు దాటి బయటకు కూడా వెళ్ళలేదు. ఇక తన కొడుకుని ఎలా వెతకాలో ఆమెకు అర్థం కాలేదు. ఆమె బాధను కిచెన్లో నుంచి గమనిస్తూ ఉంది రాజమ్మ. దాంతో ఆమె స్నేహ పరిస్థితిని చూసి జాలిపడుతూ ఆమె దగ్గరకు వచ్చి ఎదురుగా నుంచొని, బాధపడకండి మేడం, బాగా ఆలోచిస్తే ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది అని అంది. ఆ మాటకు స్నేహ నిస్సహాయంగా, ఇప్పుడు నేనేం చేయగలను రాజమ్మ? ఈ ఇంటి నుంచి అడుగు బయట పెట్టలేను.
అలాగని నా కొడుకు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో తెలుసుకోకుండా ప్రశాంతంగా ఉండలేను. కానీ నేను ఎలాగైనా నా కొడుకుని వెతకాలి. దీనికి పరిష్కారం ఏముందో నాకు ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు అని అంది. అప్పుడు రాజమ్మ, అమ్మా, మీరు ఇంత బాధపడుతున్నారు కాబట్టి నాకు ఒక మాట చెప్పాలని ఉంది అని అంది. దాంతో స్నేహ అమ్మ వైపు చూసి, ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు రాజమ్మ. నేను నా కొడుకు కోసం ఏం చేయడానికైనా, ఎంత కష్టపడడానికైనా సిద్ధంగా ఉన్నాను అని అంది. అప్పుడు రాజమ్మ, మేడం, నేను మీకు చెప్పేటంత దాని కాదు. కానీ ఇప్పుడు మీకు పిల్లాన్ని వెతకడం ముఖ్యం. అందుకే మీరు మీ ఆత్మాభిమానాన్ని కొంచెం పక్కన పెడితే అంటూ ఆగిపోయింది. స్నేహ వెంటనే కన్నీళ్లు తుడుచుకొని, నేను నా కొడుకు కోసం నా గర్వాన్ని తగ్గించుకుంటాను. నా సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా పక్కన పెడతాను. నేనేం చేయాలో నాకు చెప్పు రాజమ్మ, ప్లీజ్ త్వరగా చెప్పు అని ఆత్రంగా అడిగింది. అప్పుడు రాజమ్మ, అయితే ఇప్పుడు మీకు సహాయం చేయగలిగేది కేవలం రాజేశ్వరి మేడం మాత్రమే. ఇక్కడ ఉన్న పని వాళ్ళంతా ఆమె చెప్పినట్లే చేస్తారు. మీకు నిజంగా మీ కొడుకును కనిపెట్టాలని ఉంటే మీరు ఆమెను వెళ్ళి వేడుకోండి మేడం. ఆమె తప్ప ఇప్పుడు మీకు సహాయం చేసేవాళ్ళు ఇంకెవ్వరూ లేరు అని చెప్పింది. ఆ మాటలకు స్నేహ ఒక్క క్షణం ఆలోచించింది. ఆమెకు కూడా ఇప్పుడు రాజేశ్వరి తప్ప మరో ఆధారం లేదని అర్థమైంది. దాంతో వెంటనే పైకి లేచి, థ్యాంక్స్ రాజమ్మ, నాకు అర్థమైంది అని చెప్పి హడావిడిగా తన గదిలోకి వెళ్ళింది. రాజమ్మ వెళ్ళిపోతున్న స్నేహ వైపు చూసి దీర్ఘంగా నిట్టూరుస్తూ, ఎంతైనా మేడం కూడా ఒక తల్లి కదా, అందుకే అన్నిటినీ వదులుకోవడానికి సిద్ధపడింది అని అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది. గదిలోకి వెళ్ళిన స్నేహ వెంటనే తన ఫోన్ తీసుకొని రాజేశ్వరికి ఫోన్ చేసింది. ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. చాలాసేపటి తర్వాత కాల్ లిఫ్ట్ చేసిన రాజేశ్వరి స్క్రీన్పై స్నేహ నెంబర్ని చూసి కూడా, ఎవరు మీరు, నాకెందుకు కాల్ చేశారు అని కోపంగా అడిగింది. ఆ మాటకు స్నేహ వెంటనే ఫోన్ పెట్టేయాలనుకుంది. కానీ యువన్ ముఖం గుర్తుకు రావడంతో కోపాన్ని అణుచుకుంటూ, రాజేశ్వర్ మేడం, నేను స్నేహాన్ని మాట్లాడుతున్నాను అని అంది. ఆ మాట విన్న రాజేశ్వరి చిన్నగా నవ్వుకొని, ఆ తర్వాత ఆశ్చర్యపోతున్నట్లుగా మాట్లాడుతూ, స్నేహ, నువ్వా, నాకు కాల్ చేశావా, ఏంటి విషయం అని ఏమీ తెలియనట్లు అడిగింది. ఆమె కావాలని నటిస్తుందని అర్థం చేసుకుంది స్నేహ. అయినా పట్టించుకోకుండా, మేడం, నా కొడుకు మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదు. నేను నా కొడుకుని వెతకాలి. మీరు నాకేదైనా హెల్ప్ చేయగలరా అని అడిగింది. ఆ మాట విన్న రాజేశ్వరి తనకేం తెలియనట్లుగా నటిస్తూ, అవునా, జోన్ ఎక్కడికో వెళ్ళిపోయాడా, అయినా అంత చిన్న పిల్లాడు ఎక్కడికి వెళ్తాడు, ఇంట్లోనే ఎక్కడో చోట ఉండి ఉంటాడు, ఒకసారి జాగ్రత్తగా వెతుకు అంటూ లైట్ తీసుకున్నట్లుగా మాట్లాడింది. స్నేహ సమాధానం విని విసుక్కోబోయింది. కానీ అంతలోనే యువన్ను గుర్తు చేసుకొని మరింత ఓపిగ్గా, నేను ఇల్లంతా వెతికాను మేడం, మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదు. యువన్ తనంతట తాను బయటకు వెళ్ళి ఉంటాడు. కానీ వాడు చాలా చిన్న పిల్లవాడు. ఎవరైనా అతన్ని తీసుకెళ్తే ప్రమాదంలో పడతాడు. మీరు కూడా ఒక తల్లి కాబట్టి నా బాధ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ నా కొడుకుని ఎలాగైనా కనిపెట్టండి, నాకు హెల్ప్ చేయండి అని బ్రతిమలాడుతున్నట్లుగా అడిగింది. దాంతో రాజేశ్వరి ఒక్క క్షణం ఆలోచించి, సరే, నీ కొడుకును వెతకడానికి నేను గార్డ్స్ను పంపిస్తాను, ఇక అంతకు మించి నేనేం చేయలేను అంటూ ఫోన్ కట్ చేసింది. రాజేశ్వరి చెప్పిన సమాధానం స్నేహకు సంతృప్తిగా అనిపించలేదు. ఆమె ఏదో మాట వరుసకు గార్డ్స్ని పంపిస్తానని చెప్పింది. కానీ వాళ్ళు వెళ్ళినా పెద్దగా ఉపయోగం ఉంటుందని స్నేహకు అనిపించలేదు. దాంతో ఆమె ఆలోచిస్తూ ఎలాగైనా ఆ ఇంటి నుంచి బయటపడి తానే తన కొడుకును వెతకాలని నిర్ణయించుకుంది. ఆ రోజు అర్ధరాత్రి అవుతూ ఉండగా గార్డ్స్ అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడే నిద్రపోయారు. ఇంట్లో సర్వెంట్స్ కూడా పడుకున్నారని గమనించింది స్నేహ. ఆ తర్వాత నెమ్మదిగా గది బయటకు వచ్చి మెల్లగా కిందకు దిగింది. అప్పటికే హాల్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఉన్నాయి. దాంతో ఆమె ఆ చీకట్లో ఒక్క అడుగు వేసుకుంటూ వెళ్తుండగా, ఎవరక్కడా అంటూ పిలుపు వినిపించింది. ఆ మాట విని స్నేహ గుండె ఆగినంత పనైంది. వెంటనే అక్కడే ఉన్న పిల్లర్ వెనక దాక్కుంది. అప్పుడు పని మనిషి రాజమ్మ అనుమానంగా వచ్చి హాల్లో లైట్స్ ఆన్ చేసి చుట్టూ చూసింది. కానీ అదృష్టవశాత్తు స్నేహ ఆమెకు కనిపించకుండా దాక్కోవడంతో రాజమ్మకు అక్కడ ఎవరూ కనిపించలేదు. దాంతో ఆమె మళ్ళీ లైట్ ఆఫ్ చేసి తన గదిలోకి వెళ్ళింది. స్నేహ అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకొని
మెల్లగా వంటగదిలోకి వెళ్ళి అక్కడ ఉన్న బ్యాక్ డోర్ తీసుకొని బయటకు వెళ్ళింది. వెనుక గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్ అక్కడే కూర్చొని నిద్రమత్తులో తూగుతున్నాడు. ఆమె గేట్లో నుండి వెళ్తే ఆ శబ్దానికి గార్డ్ నిద్రలేస్తాడని అనుకున్న స్నేహ ఆ చీకట్లోనే గార్డెన్లో ఉన్న చిన్న గోడ దగ్గరికి వెళ్ళింది. ఆ గోడపై నుండి అవతల వైపుకు దూకాలనేది ఆమె ఆలోచన. కానీ గోడ ఆమెకు కొంచెం ఎత్తుగా అనిపించడంతో కొంచెం దూరంలో ఉన్న పెద్ద రాయిని చూసి దాన్ని నెమ్మదిగా ఆ గోడ దగ్గరకు దొర్లించుకుంటూ వచ్చింది. అప్పటికే ఆమె ఆయాసంతో రొప్పుతోంది. ఉదయం నుండి ఏం తినకపోవడంతో నీరసంగా కూడా అనిపించింది. అయినా అక్కడి నుండి ఎలాగైనా బయటపడాలనే కోరిక ఆమెను నిలవనీయలేదు. దాంతో ఆమె వెంటనే ఆ రాయి పైకెక్కి గోడ అంచును అందుకొని 2 మోచేతులను గోడపై ఆనించి అతి కష్టం మీద గోడపైకి ఎక్కి బయట వైపుకు తొంగి చూసింది. అటువైపు కూడా పచ్చగడ్డి మాత్రమే ఉండటంతో ఆమె వెంటనే అక్కడి నుండి కిందకు దూకబోయింది. కానీ ఇంతలో తన కడుపులో ఉన్న బిడ్డకు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని ఆలోచించి ఆగిపోతూ మెల్లగా పైనుండి కిందకు జారుతూ గోడ దూకి కిందకు దిగింది. ఆ ప్రయత్నంలో ఆమె మోచేతులు 2 గీరుకుపోయాయి. స్నేహ గోడ దూకిన ఆనందంలో ఆ గాయాల్ని లెక్క చేయలేదు. వెంటనే ఆ ఇంటికి దూరంగా వెళ్లాలన్న ఆలోచనతో అక్క నుండి వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టింది. అర్ధరాత్రి కావడంతో రోడ్డుపై మనుషులెవరూ లేరు. కానీ స్నేహ కంగారులో తనని ఎవరైనా వెంబడిస్తున్నారేమో అనే భయంతో వెనక్కి చూసుకుంటూ పరిగెడుతోంది. ఇంతలో ఎక్కడ్నుండో వేగంగా వచ్చిన కార్ ఆమెను హఠాత్తుగా ఢీకొట్టింది. ఆ ఇంటి నుండి బయటపడిన స్నేహ పరిస్థితి ఏమైంది? దాత్రి దగ్గర బందీగా ఉన్న యువన్ను రాజేశ్వరి కనిపెట్టగలుగుతుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.